హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అత్తిలి హోమ్ ఫుడ్స్. సో ఈరోజు మనం సేమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు: పాలు, సేమియా స్టిక్స్, పంచదార, జీడిపప్పు, ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ముందుగా దంచిపెట్టుకున్న 2 ఇలాచీ. సో ఇప్పుడు మనం బౌల్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇదే నెయ్యిలో మనం సేమియా స్టిక్స్ని ఫ్రై చేసుకోవాలి. సో కొద్దిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. సో మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల అవి బాగా మాడకుండా బాగా ఫ్రై అవుతాయి. ఓకే. సో మనం రెడీగా పెట్టుకున్న మిల్క్ని మిక్స్ చేసుకోవాలి. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేయడం వల్ల సేమియా స్టిక్స్ అవి బాగా మిక్స్ అవుతాయి. సో మనకు కావాలంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కూడా కాదు, లైట్గా జస్ట్ ఒక హాఫ్ బౌల్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కంటిన్యూ మిక్స్ చేసుకుంటాం. సో మనం తిప్పుకున్న తర్వాత సో బాగా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే షుగర్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి సేమియా అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. షుగర్ వేసినప్పుడు తిప్పుతూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే షుగర్ అనేది బాగా మిక్స్ అవుతుంది. షుగర్ అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న ఇలాచి 2 or 3 ఇలాచి ఎనఫ్ అండి. ఎక్కువైనా మళ్ళీ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది, తర్వాత తినలేము. సో మనకి ఒక 2 minutes బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సేమియా ఈజ్ రెడీ. ఓకే, లెట్స్ ఈట్ అండ్ ఎంజాయ్. లైన్ కట్టారు కిచెన్లో. అవునా? సరే పక్కన ఫస్ట్ నేను ఫస్ట్ నేను